అమ్మా జానకి, ఇప్పుడు ఎలా ఉందమ్మా? పర్వాలేదు శాంతమ్మ. అసలు ఏమైందమ్మా? ఇప్పుడే కదా శాంతమ్మ నిండు నూరేళ్లు బ్రతికి నా పిల్లల్ని కని పెంచుతాను అని చెప్పావు. నా జీవితం ఎంతవరకు నాకున్న జబ్బు గుర్తు చేస్తుంది. నేనెక్కువ కాలం బ్రతకను కాబట్టి ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు అని నా జబ్బు నన్ను హెచ్చరిస్తుంది శాంతమ్మ. అమ్మా జానకి, నేనెప్పుడో చెప్పాను కదా శాంతమ్మ, జీవితం అందరికీ రహదారి కాదు, నాలాంటి వాళ్ళకి ముళ్ళబాటే. అడుగడుగునా ముళ్ళే. కాబట్టి జీవితం మీద ఎక్కువ ఆశలు పెట్టుకోవడం మానేశాను. నా ఊపిరి ఉన్నంత వరకే నిజం. అంతే శాంతమ్మ. బ్రెయిన్ ట్యూమర్ని తగ్గించడానికి రష్యాలో ఒక మెడిసిన్ని కనిపెట్టారు. క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకుని ఇంజెక్షన్ రూపంలో తీసుకొచ్చినట్టుగా ఒక వార్త వెలువడింది. ఈ విషయం గురించి వెంటనే డాక్టర్ గారితో డిస్కస్ చేయాలి. రా మనసా, కూర్చో. చెప్పు మనసా, ఏం తీసుకుంటావు? కాఫీ, టీ? ఏమొద్దు మేడం. మేడం, ఒక్కసారి ఇది చదవండి. దీని గురించి నాకు ముందే తెలుసు మనసా. తెలిస్తే మరి జానకి ఎందుకు సజెస్ట్ చేయలేదు డాక్టర్? ఫస్ట్, ఇది చాలా కాస్ట్లీ ఇంజెక్షన్. 3 కోట్లంటే చిన్న విషయం కాదు. పైగా జానకి మీకు ఎలాంటి రిలేషన్ లేదు. 3 కోట్లు ఖర్చు పెడతారో లేదో అని చెప్పలేదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఇంజెక్షన్ ఎలా పనిచేస్తుందనే విషయం మనం పూర్తి అష్యూరెన్స్ ఇవ్వలేం. అదేంటి డాక్టర్? క్లినికల్ ట్రయల్స్, హ్యూమన్ ట్రయల్స్ కూడా పూర్తి చేసుకుని బయటకొచ్చింది కదా. నిజమే మానసా. యాజ్ ఏ డాక్టర్ నీకు తెలియందేముంది? పెన్సిలిన్ మంచి మెడిసిన్, బట్ అందరికీ అది సజెస్టబుల్ కాదు. అలాగే కొన్ని డ్రగ్స్ని కొన్ని బాడీస్ రిజెక్ట్ చేస్తాయి. పేషెంట్ మెడికల్ హిస్టరీ, జెనెటికల్ ఫ్యాక్టర్స్, ఇమ్యూనిటీ సిస్టమ్, ఇలా చాలా విషయాల్లో ఆలోచించి సరైన అనాలిసిస్ చేసి ఇలాంటి ఇంజెక్షన్స్ వాడాలి. జానకి ఇప్పుడు చాలా అవసరం డాక్టర్. తనకి ఇంజెక్షన్ చేస్తే తనతో పాటు తన కడుపులో ఉన్న పిల్లల్ని కూడా కాపాడొచ్చు. నేను ఆలోచిస్తుంది కూడా అదే మనసా. ఇప్పుడు తను ప్రెగ్నెంట్. ఇలాంటి సమయంలో ఈ ట్రీట్మెంట్ చేయటం కరెక్టా కాదా అనేది ఆలోచించాలి. ఏం చేయకపోయినా ఆ 3 ప్రాణాలు నిలబడవు డాక్టర్. ఇంజెక్షన్ చేస్తే బ్రతికించుకునే అవకాశం ఉంటుంది. తెలిసి తెలిసి ప్రాణాలు పోతుంటే చూడలేం కదా డాక్టర్. ఒక ప్రయత్నం చేస్తే బెటర్ ఏమో. ఓకే, మరి మీ అత్తయ్య గారితో డిస్కస్ చేయి మానసా. మీకు ప్రాబ్లం లేదు అంటే మనం ఒక ప్రయత్నం చేద్దాం. అలాగే డాక్టర్. మనకు గుడ్ న్యూస్ అత్తయ్య. ఏంటి మానసా ఇది? ఇదిగో ఈ న్యూస్ చదవండి. బ్రెయిన్ ట్యూమర్ని తగ్గించడానికి రష్యా వాళ్ళు ఇంజెక్షన్ తయారు చేశారత్తయ్య.
నిజంగానా మానసా? అవునత్తయ్య, ఇది గనక మనం తెప్పించామంటే జానకి ప్రాబ్లం సాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ కానీ ఏంటమ్మా, ఏమైంది? ఏదైనా ఇబ్బందా? ఆ, ఇబ్బందా అంటే అది దీని కాస్ట్ చాలా ఎక్కువ అత్తయ్య. ఎన్ని లక్షలుంటుంది? లక్షలు కాదత్తయ్య, కోట్లు. దాదాపు 3 కోట్ల పైనే ఉందత్తయ్య. మరి అంత డబ్బు అంటే మానసా, 100 కోట్లు పెట్టినా మనిషి ప్రాణం 1 గంట కూడా నిలబెట్టలేం కదమ్మా. డబ్బుకి మనిషి ప్రాణానికి ముడిపెట్టలేం. 3 కోట్లు పెడితే జానకి ప్రాణం నిలబడుతుంది అంటే ఏదోలాగా అది తెప్పిద్దాం. అత్తయ్య, మరి అంత డబ్బు జానకి మనం తెప్పిద్దాం మానసా. మనమా? అవును. డబ్బు కంటే ప్రాణం గొప్పది. ఆ మెడిసిన్ కొనగలిగే శక్తి మనకా భగవంతుడిచ్చాడు కదా. ముందు ఆ ఇంజెక్షన్ ఎలా తెప్పించాలో ఆ వివరాలవి కనుక్కో. మిగిలింది నేను చూసుకుంటాను. అలాగే అత్తయ్య. జానకి, జానకి! మనసా, నీకొక గుడ్ న్యూస్. ఏంటి విషయం? నిన్ను బ్రతికించడానికి రష్యాలో ఇంజెక్షన్ కనిపెట్టారు. నిజమా? హా, ఇదిగో పేపర్లో కూడా వేశారు. కావాలంటే చూడు. నేను చెప్పాను కదా జానకి, మనం గట్టిగా అనుకుంటే ఏదైనా జరిగి తీరుతుంది. అత్తయ్య వెంటనే ఆ ఇంజెక్షన్ తెప్పించమంది. ఆ ప్రాసెస్లోనే ఉన్నాను. అవునా? రష్యా నుంచి ఇంజెక్షన్ తెప్పించాలంటే బాగా ఖర్చు అవుతుంది కదా? ఆ, కొంచెం ఖర్చుతో కూడుకుందే. ఎంతవుతుంది మనసా? ఎంతైతే ఏముందిలే, నీ ప్రాణం కంటే ఖరీదైందేమీ కాదు. చెప్పు మనసా. 3 కోట్లవుతుంది. 3 కోట్ల? నీ బాధ నాకు అర్థమైంది జానకి. అంత డబ్బంటే నువ్వే కాదు, నేను కూడా ఎలా అని ఆలోచించాను. కాని మా అత్తయ్య అదేం ఆలోచించకు, డబ్బు కంటే ప్రాణం ముఖ్యమని ఆ డబ్బు నేను అరేంజ్ చేస్తానని చెప్పి ఆ ఇంజెక్షన్ తెప్పించమని చెప్పింది. నా కోసం అంత డబ్బు ఖర్చు పెడుతున్నారా? అది ముక్కు మొహం తెలియని నా కోసం అంత డబ్బు ఖర్చు పెడుతున్నారా? ఎందుకు మానసా? ఎందుకు అని అత్తయ్యను నేను అడగలేను, తను చెప్పదు. కానీ నేను అడుగుతాను. ఏ సంబంధం లేని నా కోసం అంత డబ్బు ఖర్చు చేయడంలో అర్థం లేదు. అసలు నాకు ఏ ఇంజెక్షన్ అవసరం లేదు. అదేంటి జానకి, ఎందుకలా అంటావ్? అవును, అసలు నేను ఎవరిని? నాకు కౌసల్య గారికి ఎలాంటి బంధుత్వం లేదు. ఏ విధమైన రక్త సంబంధమూ లేదు. అలాంటిది నా కోసం అంత డబ్బు ఎలా ఇస్తారు? నాకు ఈ మాత్రం నీడనివ్వడమే గొప్ప విషయం. అలాంటిది 3 కోట్లు పెట్టి ప్రాణం పోస్తారా? వద్దు, నాకు ఆ ఇంజెక్షన్ వద్దు. జానకి, మా అత్తయ్య డెసిషన్ తీసుకుంది అంటే అసలు ఎవ్వరి మాట వినదు. ఆవిడ అనుకుందే చేస్తుంది. అత్తయ్య నిన్ను బ్రతికించాలి అనుకుంది, తెప్పిస్తుంది. కానీ నాకు బ్రతకాలని లేదు. జానకి, నా వల్ల ఇంకొకరు ఇబ్బంది పడకూడదు అని ఆలోచిస్తాను. అలా అనుకున్నాను కాబట్టే ఇక్కడున్నాను.
ఇక్కడ అదే పరిస్థితి రాకూడదు. ఆ ఇంజెక్షన్ వద్దని చెప్తాను. నా తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. హలో నేను జానకిని మాట్లాడుతున్నానమ్మా. అమ్మా జానకి, ఎలా ఉన్నావ్? ఆరోగ్యం అది బావుందా? నేనే ఆశ్రమానికొచ్చి నిన్ను కలిసి నీకో విషయం చెబుదామనుకున్నాను. ఆ విషయం నాకు తెలిసిందండి. ఏ విషయం అమ్మా? అదే మీరు మీరు ఇంజెక్షన్ తెప్పిస్తున్నారు కదా. ఓ, తెలిసిందా? ఎవరు? మానస చెప్పిందా? అవునండి, తను చెప్పాకనే మీరు చేస్తున్న పని తెలిసింది. మీకు ఒక విషయం చెప్పాలని నేను ఫోన్ చేశానండి. ఏంటమ్మా అది? దయచేసి ఆ ఇంజెక్షన్ తెప్పించకండి. ఆ ప్రయత్నం ఇంతటితో ఆపేయండి. ఏంటమ్మా జానకి, ఏమంటున్నావ్? ఎందుకు ఆపాలి? నాకు ఇప్పటికే మీరు చాలా చేశారు. నాలాంటి మనిషికి మీ ఆశ్రమంలో ఇంత చోటిచ్చారు, అదే ఎక్కువ. అలాంటిది నా కోసం అంత డబ్బు 3 కోట్లు ఖర్చు పెట్టాలనుకోవడం కరెక్ట్ కాదండి. జానకి, నాకు డబ్బు కంటే ఓ మనిషి ప్రాణమే ముఖ్యం. నీతో పాటు ఇంకో 2 ప్రాణాలు అంటే 3 కోట్లు ఖర్చు పెడితే 3 ప్రాణాలు నిలబెట్టొచ్చు. 3 కాదు, ఇంకో 3 కోట్లు ఖర్చు చేసైనా నిన్ను నేను కాపాడుకుంటాను, మీ ప్రాణాలు నిలబెడతాను. కౌసల్య, ఆ, ఆ, ఒక్క నిమిషం లైన్లో ఉండమ్మా. ఏంటి కౌసల్య? 3 కోట్లేంటి, ప్రాణాలు నిలబెట్టడమేంటి? ఆశ్రమంలో ఉండే జానకిని కాపాడటానికి రష్యా నుంచి ఇంజెక్షన్ తెప్పిస్తున్నానండి. అంత ఖర్చు పెట్టి ఆ ఇంజెక్షన్ ఎందుకండి అంటోంది. ప్రాణం నిలబడాలి కదండి. ఏంటి 3 కోట్ల? అంత ఖరీదా ఇంజెక్షన్? అవునండి. నీకేమైనా పిచ్చా? ఏదో 100, 1000, లక్షలు కాదు, ఏకంగా కోట్లు ఖర్చు పెడతావా? అంత డబ్బు ఎవరో ముక్కుమొహం తెలియని మనిషి ఖర్చు పెడతావా? అసలు నీకు మైండ్ పనిచేస్తుందా? అదేంటండి అలా అంటారు? ఆ ఇంజెక్షన్ చేయిస్తే 3 ప్రాణాలు నిలబడతాయి. కానీ 3 కోట్లు సంపాదించాలంటే ఎంత కష్టమో నీకు తెలుసా? అదే 3 కోట్లు పెడితే ఇంకో 30 మందికి నువ్వు సహాయం చేయొచ్చు. ఏమండి, నా కళ్ళ ముందు ఒక ప్రాణం పోతుంటే నేను చూస్తూ ఊరుకోలేనండి. నేను జానకిని, తన కడుపులో పెరిగే పసిబిడ్డల్ని కాపాడాలి అనుకున్నాను. వాళ్ల కోసం ఎంతైనా ఖర్చు చేస్తాను. అది కాదు కౌసల్య. మీకు దండం పెడతానండి. కౌసల్య, ఈ విషయంలో మాత్రం దయచేసి నన్ను ఆపకండి. ఛ! అమ్మా జానకి, హలో జానకి, అమ్మా జానకి,
జానకి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేంటి? మా మాటలేమైనా విన్నదా? మూడు కోట్లు కాదు, ఇంకో 3 కోట్లు ఖర్చు చేసైనా నిన్ను నేను కాపాడుకుంటాను, మీ ప్రాణాల్ని నిలబెడతాను. ఆ ఇంజెక్షన్ చేస్తే 3 ప్రాణాలు నిలబడతాయి. కానీ 3 కోట్లు సంపాదించాలంటే ఎంత కష్టమో నీకు తెలుసా? అదే 3 కోట్లు పెడితే ఇంకో 30 మందికి నువ్వు సహాయం చేయొచ్చు. మీకు దండం పెడతానండి, ఈ విషయంలో మాత్రం దయచేసి నన్ను ఆపకండి. నా వల్ల అందరికీ కష్టాలే. నాకు సాయం చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా మాటలు పడాల్సి వస్తుంది. అంత మంచి మనసున్న కౌసల్య గారు నా వల్ల మాటలు పడకూడదు. నిజమే, నాకు ఖర్చు పెట్టి ఆ డబ్బులు పెడితే నాలాంటి మరో 30 మందికి ఆశ్రయం దొరుకుతుంది. నన్ను కాపాడటం కోసం అంత డబ్బు ఖర్చు చేయడం తప్పు. కానీ ఎంత చెప్పినా కౌసల్య గారు వినేలా లేరు. ఎలా? ఇప్పుడెలా? మీ పేరు మీద ఎంతో మందికి మీ అమ్మగారు నీడనిచ్చి ఆదుకుంటున్నారు. కానీ ఆవిడ మంచితనమే ఆవిడికి శాపమవుతుందండి. నా వల్ల మీ అమ్మగారు మాటలు పడడం నాకిష్టం లేదు. నేను వెళ్ళిపోతున్నాను. మీ అమ్మగారు నా గురించి ఆలోచించకుండా ఉండాలంటే మీరు ఎక్కడున్నా తిరిగి రావాలండి. మిమ్మల్ని చూసిన ఆనందంలో నా గురించి మర్చిపోతారు. నేను ఈ ఆశ్రమం నుంచి వెళ్ళిపోతున్నానండి. మీ అమ్మగారికి చెప్పలేక మీకు చెప్తున్నాను. ఆ తల్లి కోసం మీరు రండి. శాంతమ్మా, నన్ను కన్న తల్లిలాగా చూసుకున్నావు. నువ్వు కౌసల్య గారు నన్ను కంటికి రెప్పలా కాపాడారు. మన మధ్య ఏ అనుబంధం లేకపోయినా, ఏ రక్త సంబంధం కలవకపోయినా, ఇన్ని రోజులు మీ కన్న బిడ్డలాగా నన్ను చూసుకున్నారు. ఇంకా నేను మీకు భారం కాలేను శాంతమ్మా. మీకు చెప్పకుండా ఇలా వెళ్ళిపోతున్నందుకు నన్ను క్షమించండి. ఎప్పటికైనా
నేను వెళ్ళిపోవాల్సిన దాన్ని. నా కోసం మీరందరూ కష్టపడటం, నా వల్ల కౌసల్య గారు మాటలు పడడం నాకిష్టం లేదు. నేను వెళ్ళిపోతున్నాను శాంతమ్మ. నా ఊపిరిపోయే క్షణంలో కూడా మిమ్మల్నే తలుచుకుంటాను. హలో శాంతమ్మా, అమ్మా, కౌసల్యమ్మ, చెప్పండి. రాత్రి జానకి ఫోన్ చేసింది. మధ్యలో ఫోన్ కట్టయింది శాంతమ్మా. మళ్ళీ నేను ఫోన్ చేశాను. రింగ్ అయిందే కానీ ఫోన్ తీలేదు శాంతమ్మా. అవునా? ఎప్పుడు చేసిందో నాకు తెలీదమ్మా. సరే, ఒకసారి జానకిని పిలు, మాట్లాడాలి. అలాగేనమ్మా, లైన్లో ఉండండి. జానకి, జానకి, ఎక్కడికెళ్ళింది? లక్ష్మి, జానకి కనిపించిందా? కనిపించలేదు శాంతమ్మ. అదేంటి, గదిలో కూడా లేదే? జానకి, జానకి, అమ్మ కౌసల్యమ్మ, జానకి కనిపించట్లేదమ్మా. కనిపించకపోవడమేంటి? చెప్పరా సార్, మీరు అడిగిన అమ్మాయి దొరికింది. అవునా? ఎక్కడున్నారు? మీ దగ్గరికి తీసుకొస్తున్నాం. డబ్బులు రెడీ చేసుకోండి. త్వరగా 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 తీసుకురండి.